తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధనతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ ఉంది. నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే మాట్లాడుతున్నారండి, వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంతటి అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకి కావాల్సినటువంటి బంధువులకి, వాళ్ళకి కావాల్సినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవు అని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్టులు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకుల యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీ గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ యూనివర్సిటీలో 30 నుంచి 40 కోట్లు ఉంటుందంటారు. కరెక్ట్గా మనకి ఇంకా సమాచారం రావాల్సి ఉంది, అది వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ భారీ ఎత్తున ప్రతి అణువులోని కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ స్కామ్లు అనేది జరిగినాయి. ఎక్కడ స్కామ్లు ఎక్కడ ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఆఫీసర్ కూడా ఇక్కడ ఒకటే ఆలోచించారు, డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది ఆలోచించారు తప్ప పిల్లలకి ఈ యొక్క స్టూడెంట్స్కి విద్యను ఎలా ఇవ్వాలనేది మాత్రం ఎవరికి ఆలోచన లేదు. ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో. అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు. అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి, దోపిడీలు ఏ విధంగా చేయాలి, యూనివర్సిటీ ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుంటే అంతా కూడా దోపిడీ చేశారు. చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా వేశారు. అసలు ఇక్కడ అది ఇదని ఏమి లేదు, దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చిన కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి. చిన్న కాన్వికేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాశారు. ఖర్చులు ఏమో తక్కువ పెట్టడం, అది కూడా బినామీ కాంట్రాక్ట్లకి ఇవ్వడం ఇక్కడ జరిగింది. అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సిడిసి అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా డీడీలు కూడా ఎవరైతే డీడీలు ఇలా వస్తాయో దాన్ని వేయడానికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్ము, ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడు అనేది కూడా మాకు సమాచారం వచ్చింది. కొన్ని కాంట్రాక్టుల బిల్లుల మీద కూడా ఏదైతే స్టూడెంట్స్ ఫీజు ఏదైతే ఇప్పటి వరకు డిపాజిట్లుగా ఉందో అవి కోట్లాది రూపాయలు కూడా డ్రా చేశారు. పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు ఇక్కడ లూటీ జరిగింది ఈ యూనివర్సిటీలో. ఇక్కడ ఈ యొక్క విద్యార్థుల సొమ్ము కూడా పూర్తి స్థాయిలో కూడా అంతా లూటీ జరిగింది. విద్యార్థులు కట్టినటువంటి హాస్టల్ ఫీజులు ఏవైనా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి విషయంలో అణువణువులు అంతా కూడా ఇక్కడంతా దోపిడీకే గురైంది. కాబట్టి సమాచారం అడగడానికి యూనివర్సిటీకి వచ్చాము, ఇంకా సమాచారం సేకరిస్తున్నాం. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద పూర్తి స్థాయిలో సిఐడి ఎంక్వైరీ చేయించి ఈ యొక్క యూనివర్సిటీలో అక్రమాలన్నీ కూడా బయటికి తీసి ప్రజాసొమ్ము ఎవరెవరు తీసుకున్నారో ప్రతి రూపాయి ఖచ్చిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.
పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజున రిజిస్టర్ గారికి అడగడం జరిగింది. రిజిస్టర్ గారు అందుబాటులో లేరు. ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్టర్ గారు ఆఫీస్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్టర్ గారు అనుకుంటూ ఉన్నారు. వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 40 మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి జాయిన్ చేసుకోండి, కొంతమందిని జాయిన్ చేసుకోండి. ఎంతమంది అంటే చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేస్తాం, ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు కూడా కొంత తెలుసండి. అక్రమాలు జరిగినాయి, ఇన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువ అండి, అన్ని కోట్లు ఉండవండి అని చెప్తున్నారు. అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి స్కామ్ జరిగింది. ఇక్కడ లేకి అత్యంత బంధువు అతను, ఆ బంధువు అవడం వల్ల ఇంకా దోపిడీకి గురైంది. ఇది వైస్ ఛాన్సలర్ ఏమో సొంత కజిన్ బ్రదర్ని పెట్టుకున్నారు, ఈసీ కమిటీలోనేమో సొంత మామను పెట్టుకున్నారు, ఫైనాన్స్ కంపెనీలో కూడా ఫైనాన్స్ జరిగింది అనేది కూడా ఉంది. ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాం. మరొక 4 రోజుల్లో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో మొత్తం వివరాలన్నీ సేకరించి ఎంత లూటీ జరిగింది, అన్ని స్కాములు చేశారు, ఎవరెవరు చేశారని పేర్లు వైజ్గా ఎవిడెన్స్తో సహా మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతున్నాము, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి, విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి అవసరమైతే దీన్ని సిఐడి ఎంక్వైరీ చేసి కూడా ఖచ్చితంగా మాత్రం మొత్తం లిగ్గు తేలుస్తామని చెప్తారు. ప్రతి కన్స్ట్రక్షన్లోనే జరిగింది. వీళ్ళకి కావాల్సిన విధంగా టెండర్లు పిలుచుకున్నారు, కావాల్సిన విధంగా ఈసీ అప్రూవల్ అనేవి కూడా దొంగ అప్రూవల్ చేసేసుకున్నారు. ఆ ఈసీ కమిటీలో ఏమేమి అప్రూవల్ చేశారో చూసుకుని ఆ మినిట్స్ అంతా కూడా ఈ రోజు అడగడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.